నీ పరిస్థితులు ఎటువంటివైనా సరే, నిన్ను పరిస్థితులు ఎంత వెనకకు లాగేస్తున్నా సరే, నువ్వు గనక ఆత్మతో నింపబడిన అనుభవం కలిగి ఉన్నట్లయితే, ఆత్మశక్తితో నువ్వు ఉన్నట్లయితే ఇదిగో రక్షణానుభవంలో నువ్వు ముందుకు తప్ప వెనకడుగు వేయవు. హల్లెలూయా. ఇదే చెప్తున్నాడు సంగతి. అసలు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మన జీవితాలు పునరుద్ధరించబడాలి, మన కుటుంబాలు పునరుద్ధరించబడాలి, మన సంఘం పునరుద్ధరించబడాలి, తద్వారా మన ప్రాంతం పునరుద్ధరించబడాలి. హల్లెలూయా. అదేంటో పరిస్థితులు పునరుద్ధరించబడాలని కోరుకుంటాం, అన్ని పునరుద్ధరించబడాలని కోరుకుంటాం. ఆపేసిన ఏదన్నా కార్యాలు కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని కోరుకుంటాం. మరి ఆత్మ సంబంధమైన నియమంలో ఆత్మ పొందుకునే నియమంలో నువ్వు నేను పునరుద్ధరించుకునే దశగా అడుగులు వేయగలుగుతున్నామా సంగమా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు అది కోరుకుంటున్నాడు.